తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేడు రేపు గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. 4 పేపర్లకు రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 783 పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ను జారీ చేయగా పలు కారణాలతో పరీక్ష 4 సార్లు వాయిదా పడింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో సెషన్లో పరీక్షలు నిర్వహిస్తారు. 5.51 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. రైట్, ఇక తెలంగాణలో ఇవాళ రేపు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో అందిస్తారు. తేజ, చెప్పండి, ఇవాళ రేపు గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా నిరుద్యోగులకు మరో శుభవార్త అన్నట్లుగానే చెప్పాలి. ఎంతకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు కూడా గ్రూప్ 2 పరీక్ష అయితే నిర్వహించబోతున్నారని చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1358 పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అయితే మాత్రం గ్రూప్ 1, గ్రూప్ 2 అదే పేపర్ 1, గ్రూప్ 2 లో పేపర్ 1, పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా రేపు పేపర్ 3, పేపర్ 4 పరీక్షలు నిర్వహిస్తబోతున్నారు. సో మొత్తంగా అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రూప్ 2 పరీక్షకు అయితే మాత్రం 5,51,000 మంది అభ్యర్థులు కూడా హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తొలి సెషన్ పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో పరీక్ష అయితే కొనసాగబోతుంది. ఇక పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే అందరూ కూడా హాజరవ్వాలి, లేదంటే అనుమతించరు అని చెప్పి ఇప్పటికే అధికారులు చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఇవాళ రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్ యొక్క ఫలితాలు అయితే మాత్రం మార్చి నెలాఖరులోగా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. తేజ, అధికారులు గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం, ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పుకున్న రాష్ట్ర వ్యాప్తంగా 1358 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం ఆ పరీక్షా కేంద్రాల దగ్గర అయితే మాత్రం ఎవరిని కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేదు. మొత్తంగా అక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయటువంటి సంఘటనలు కూడా జరగకుండా మొత్తంగా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారన్నట్టుగానే మనం చెప్పాలి. థ్యాంక్ యూ తేజ.